రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటు ఒక వింతైన సూట్ కేసు కూడా వెళ్తుంది. దీనిని ఆయన బాడీ గార్డ్స్ ఎంతో జాగ్రత్తగా కాపలా కాస్తారు. ఎందుకంటే ఆ సూట్ కేసు లో ఉండేది పుతిన్ గారి పూప్. అవును, మీరు విన్నది నిజమే. ఇది ఏదో ఒక జోక్ కాదు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ బయట పెట్టిన ఒక షాకింగ్ ఫ్యాక్ట్. ఈ వింత ప్రాక్టీస్ వెనుక ఒక సీరియస్ రీజన్ ఉంది. అదే బయో ఎస్పియనాజ్. ఒక మనిషి యొక్క బయాలజికల్ వేస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్, పూప్, హెయిర్స్ అండ్ స్వెట్ ద్వారా వారి డిఎన్ఏ ప్రొఫైల్ అండ్ హెల్త్ కండిషన్ తెలుసుకోవచ్చు. ఒక దేశపు శక్తివంతమైన నాయకుడు ఆరోగ్యం గురించి ప్రత్యర్థి దేశాలకు తెలియడం ఆ దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుంది. సో పుతిన్ ఏ దేశానికి వెళ్ళినా అక్కడ హోటల్ రూముల్లో టాయిలెట్ ని ఉపయోగించినప్పుడు రష్యన్ ఫెడరల్ ప్రొటెక్షన్ సర్వీస్ ఏజెంట్స్ ఆ వేస్ట్ ను సేకరించి సీల్ చేసిన ప్రత్యేక సూట్ కేసులో తిరిగి మాస్కోకు తీసుకువెళ్తారు. ఇంత జాగ్రత్తగా ఉండే పుతిన్ 2025 లో అలస్కాలో జరిగిన ఒక సమావేశంలో చాలా వింతగా కనిపించారు. సాధారణంగా పుతిన్ ఎప్పుడు సీరియస్ గా ఉంటారు, కానీ అలస్కాలో డొనాల్డ్ ట్రంప్ ను కలిసినప్పుడు పుతిన్ చాలా హ్యాపీగా నవ్వుతూ కనిపించారు. దీంతో సోషల్ మీడియాలో అలస్కాకు వచ్చింది అసలు పుతిన్ కాదు, ఆయన బాడీ డబుల్ అనే చర్చ మొదలైంది. పుతిన్ లాంటి సీరియస్ వ్యక్తి అలస్కాలో మిస్టర్ బీన్ లా ప్రవర్తించడం ఇది ఒక పెద్ద మిస్టరీగా మారింది. మరి మీరేమంటారు? అలస్కాకు వచ్చింది నిజంగా పుతినేనా లేదా ఆయన బాడీ డబులా? కామెంట్ చేయండి.